సో హ్యాండిక్యాప్ అనేది వస్తుంది మన దగ్గర చూడుర్రి. ఈఎస్ఐ, పిఎఫ్, పింఛన్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు ఆమెకి సబ్మిట్ చేయరి. నెలకి ఇట్లా సంవత్సరంకి పింఛన్ వచ్చినట్టు. చెప్తేనే పంపిస్తుంది, లేకపోతే పంపిది అక్క. స్కూల్ కి అన్న మొత్తం ఏడుస్తాడు ఆయన, కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు లోపల. నేను బతికి ఉన్నా. ఎప్పుడు పోతావని చూస్తుండు. తాతకి తమ్ముడు ఇంకో తాత. మాటరాని మౌనమిది కానీ ఎంతో బాధ చెప్పే తల్లికి మాత్రమే అర్థమవుతుంది. అవునా నిజమా? మాటలు అంటే తల్లికి అర్థమవుతుంది. చెప్తాదేనో నీలఫర్ తిను ఒక్కదాని తిను అని. ఏదో ఒక రోజు ఓన్ కొన్ని గుద్దుతారు, పెద్ద లొల్లి అవుతుందా మా భార్య కాదనేసా. ఇంకా ఇంకో 10 నెలలు ఉన్నావు అనుకో, ఈ సీట్ అంతా సైజ్ అవుతాడు. వీరు పోతుంటే బాధ లేదు, మనకి చెప్టంలో పోతుంటే బాధ ఉందన్నమాట. మీ అందరికి గుడ్ న్యూస్ అన్నమాట. మాది ఇంకో ఫామ్ హౌస్ అయితే మీ అందరికి రివీల్ చేయబోతున్నా. సో గైజ్ ఇవాళైతే ఒక సాడ్ సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే మన చింటూ వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారు అనమాట. అన్ని రోజుల తర్వాత ఇంటికైతే పోతారు. ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, మీ అందరు తెలిసిందే కదా. సో హ్యాండిక్యాప్ అనేది వస్తుంది మన దగ్గర చూడుర్రి. ఈఎస్ఐ, పిఎఫ్, పింఛన్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు ఆమెకి సబ్మిట్ చేయరి. నెలకి ఇట్లా సంవత్సరంకి పింఛన్ వచ్చినట్టు. ఎందుకంటే గైస్ ఈడ బాధ కూడా ఉంది, ఆనందం కూడా ఉంది. అంటే ఆనందం, బాధ దేనికి అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఉండి ఒకటేసారి దెబ్బ తాకింది కదా. సో వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ వీళ్ళందరూ ఫోన్లు చేస్తారు అనమాట. సో అట్లా అని చెప్పి పోతా అని చెప్పి పోతురు అనమాట. అసలు పోయే రీజన్ కూడా ఏంటంటే ఉంటుండే బియ్యం సంచి అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతురు. మోమాటం లేకుండా మనం అందరం 3 పూటలు తింటే మధు 6 పూటలు తింటది అనమాట. సో అట్లా అని చెప్పి అదే ఒక కామెడీ లెక్క అనమాట. ఏంటంటే నాకు ఎట్లుంటది అంటే ఒక ఛాలెంజ్ అనమాట. సో సంచి ఒక 4-5 రోజుల్లో అయిపోతే మంచిది అన్నట్టు ఆలోచన మనది. ఎందుకంటే మనకు తక్కువ రేట్లో వస్తాయి బియ్యం. అంటే ఇంకోటి మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఏది ఉన్నా ఈడికి వచ్చిన తర్వాత నుంచి నాకు జాండీస్ తక్కువైనాయి, నా హెల్త్ మంచిగా ఉంది, టైం టు టైం వండుకుంటున్నా. ఇంకో టైం టు టైం 3 టైమ్స్ టైం టు టైం తింటున్నా. మెయిన్ నాకు సిటీలో ఉంటే నిద్ర ఉండకపోతుండే, ఈడ ఉండేసరికి టైం టు టైం నిద్ర అయితే ఉంటుంది అనమాట. సో ఈడ నేను ఖచ్చితంగా 8 to 12 అవర్స్ అయితే నేనైతే టైం 8, 9, 10 కాగానే ఆటోమేటిక్ కళ్ళు మూసుకోపోతాయి. అట్లాంటి జర్నీ అయితే చేస్తున్నా. అండ్ మీ అందరికి ఈడ ఏంటంటే మనం ఫార్మింగ్ కూడా చేస్తున్నాం అనమాట. టమాటా, వంకాయ, బెండకాయ, దూరకాయ, ఈరకాయ. నువ్వు నా గుండకాయ, జీవితం అంతా గుండె నాది, అదే అవుతుంది. సో మనం ప్రెసెంట్ అయితే మనకి టమాటర్ ఆ గోడ ఉంది కదా, గోడ అవతల టమాటరు, మనకి మిరపకాయ, ఆల్మోస్ట్ చాలా అయితే ఆడున్నాయి అనమాట వెజిటేబుల్. బాబాయ్ వాళ్ళు మనం ఎప్పుడు మనకి ఏం అవసరం ఉన్నా తెంపుకోమంటాడు.
సో మనం కూరగాయలు మార్కెట్కి ఏమో. ఇంకోటి బాబాయ్ వచ్చేసి ఏంటంటే అంటే మందు గిందు కొట్టకుండా న్యాచురల్ అయితే ఫార్మింగ్ చేస్తున్నాడు అనమాట. సో దాంట్లోంచి తెంపుకొని అయితే తింటున్నాం. చాలా హెల్తీగా ఉన్నాం, చాలా మంచిగా ఉన్నాం, యాక్టివ్ కూడా ఉన్నాం. మార్నింగ్ 6కి వెళ్ళిపోతా, మార్నింగ్ వాకింగ్ కి లేస్తే, లేకపోతే 8 o'clock లేస్తే 8 o'clock అట్లా. అక్క ఎన్ని గంటలకు లేస్తా చెప్పు. ఈమె ఇట్లా చూస్తుంది అంటేనే మీరు అర్థం చేసుకో. ఒక్క రోజు కాదు. హలో మేడం, చెప్పుడు చూడాలి, చూసారు 10 గంటల దాకా పడుకుంటే చెప్పుడు వదిలేసి నడుస్తుంది రోజు 6 గంటలకు లేచి. నువ్వు లేచే 10 గంటలకు ఇర్ఫాన్ స్కూల్ పంపించావు, ఏం పంపించావు? నేను తిట్టి పంపిస్తాను తెలుసా. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే దేవుడు లేకపోతే అక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మాత్రం 100% కరెక్ట్. అన్న చెప్తేనే పంపిస్తుంది, లేకపోతే పంపిది అక్క. స్కూల్ కి అన్న మొత్తం ఆయన కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు లోపల. నేను మా అమ్మ నేను ఎంత ఏడిచినా మంచు గట్టి వేసుకొని నాకు స్కూల్ పంపిస్తుండే. ఆ ఇంటి దగ్గర ఉంటే స్కూల్ కి మంచిగా అవుతుంది. దూరం అయిపోయిందని దూరం. సో ఈడ మనకి మెయిన్ ఏంటంటే ఆ బండి ఎక్కువ ఎంకల్ టైర్ల గాలి తక్కువ ఉంది ముందటి. సో మధు అయితే పోతుంది, మన చిట్టి అమ్మలు. మనం ఈడ వీరు పోతుంటే బాధ లేదు, మనకి చిట్టి అమ్మలు పోతుంటే బాధ ఉంది అనమాట. ఎందుకంటే చిట్టమ్మలు మా దగ్గరకు వచ్చినప్పుడు నుంచి మాకు మొత్తం అన్ని మంచిగా జరుగుతున్నాయి అనమాట. సో అంటే చిన్న ఆడపాప ఎవరు లేరు, చిన్న పిల్లలు మొత్తం అందరు పెద్దోళ్ళు ఎవరు కాబట్టి తాతకి తమ్ముడు ఇంకో తాత. మాటరాని మౌనమిది ఇప్పుడైతే అయితే వస్తేనే లేవా, వస్తే రావు కూడా తెలియదు. వచ్చిన నిన్ను చూసి చేసుకోవాలని ఆశలే చచ్చిపోయింది మాకు. రోజు అసలు ఎందుకు పెళ్లి బతికి ఉన్నా ఎప్పుడు పోతామని చూస్తుండు. సో ఇదన్నమాట. సో ప్రెజెంట్ అయితే మనకి అందరిది ఒక బాధ ఉంటే వాళ్ళది ఒక బాధ ఉంటది అనమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ వంది చూపిసారి. ఆ బండి స్టార్ట్ ఎట్లూరుకి వస్తారు చూడు. ఆ బండి బండి స్టార్ట్ చేసి బండి స్టార్ట్ చేయరా, బండి స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ చేయి జల్దీ. నడు 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 బండి నడు బండి స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. నడు 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 నడు. వాడు ఇన్నాడన్నా బండి బేడా నడుపు, బండి నడుపు. అవసరం లేదు, పోతుంది. నడుపు నడుపు నడుపు. ఎక్స్లేటర్ దొక్కగలవా మిస్టేక్? మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా అనమాట. సో ఈమె కార్ కూడా నేర్చుకుంది. బండి నడుపు. అక్క ఎవరు నేర్పించిరా అక్క చెప్పవా? ఇక్కడ నడుతాం నడుతాం. ఆగు మమ్మీ ఇటు కూర్చో. ఓకే దా బండి తిప్పు. ముందటికెళ్ళి తిప్పుకొని రా, ముందటికెళ్ళి తిప్పుకొని రా. ఏం కాదు, నీ గుంతలు అలవాట్లేదా? ఆ జీవితానికి గుంత వేసినావు. నీ గుండెకి గుంత తోపిందనా? అవో అడుగుడు పోనీ, భయం పడకు పోనీ. నడుపు. నడుపు.
సో గైస్ చూస్తారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా పని ఇగో ఎట్లా నడుస్తుంది ముందట చూడే గాడిది ముందట చూడు ఎక్కిస్తున్న కష్టం చాలా ఆపే 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 ఉట్టిగా ఆపే ఇగో కార్ ఇట్లా నడుస్తుంది రోడ్ మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు తెలుసా ఏదో ఒక రోజు ఓన్ కొన్ని గుద్దుతారు పెద్ద లొల్లైతుందా మా భార్య కాదనేసా చూస్తారు కదా మీరు ప్రూఫ్ కి కూడా మీ అందరికి పింఛన్ గురించి మీరు చాలా బాధగా ఉంది పింఛన్ చూడుర్రి పింఛన్ మాట్లాడుర్రి మీ గురించి మాకు మీకు కావాలా సార్ ఈమెకు పింఛన్ కావాలా సార్ చూడుర్రి సార్ ఇంకా కూర్చో సార్ చూడు ఎంత డౌన్ అయితే కూర్చో ఒకసారి కూర్చో అబ్బా నడు కూర్చో నిజంగా మిమ్మల్ని ఉండు ఈ అమ్మ గుర్తొస్తుంది నాన్న గుర్తొస్తుంది లోపల పెట్టుకోండి బిఎండబ్ల్యూ కారే ఇట్లా బయట శాఖ అంటే అర్థం చేసుకోండి మీరే ఇప్పుడు బియ్యం సంచి ఎట్లా అయిపోతుందో ఉంటే చెప్పలే అర్థం చేసుకోండి వీలైతే ఫైనల్లీ పోతురు అనమాట షూజ్ ఎవరు నాకు తెలియదు వాళ్ళు పోయినా కానీ చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళు పోతుంటే మాకు మా చింటూ మధు పోతుంటే అనిపిస్తుంది కానీ చిట్టంలు పోతుంది మా చిట్టంలు పోతుంది అది బాధ అనమాట చిట్టంలు ఆయపు చూస్తారు కదా ఫైనల్ అయితే మన చిట్టంలో పోతుంది చిట్టంలోనే బాయ్ అని ఎప్పుడు ఏదో అవుతుంది ఈమె కూర్చుంటేనే అవుతుంది నాకు కానీ చూడో రే పాపం ఈమె కూర్చుంటేనే ఈమె మన వస్తేనే మనకి అది అది ఒక సినిమాలో అరే ఆ వీడియో ఇక్కడ పెట్టి ఒక ఇట్లా ఉంటది అని సపోర్ట్ వస్తుంది మెల్లిగా తొక్కు వాడు ఒక జాగాలో ఉన్నాడు చెప్పురి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మనం అయితే జల్దీ జల్దీ వదిలేసినాం అనుకో ఇంకోటి గాయ్స్ మీ అందరికి గుడ్ న్యూస్ అన్నమాట మాది ఇంకో ఫామ్ హౌస్ అయితే మీ అందరికి రివీల్ చేయబోతున్నా నేను ఈ 28th కి మనకి రక్షాబంధన్ ఉంది ఆ టైంకి అయితే రివీల్ చేయబోతున్నాం మనం అయితే ఒక ఫామ్ హౌస్ అయితే తీసుకున్నాం ఎట్లా తీసుకున్నాం ఏంది అనేది మీ అందరికి ఇన్ డీటెయిల్ గా చెప్తా నెక్స్ట్ ఆ ఫామ్ హౌస్ చూస్తే మీరు అందరు షాక్ అవుతారు అనమాట నా వీడియోలో ఇన్ డీటెయిల్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా రేపు ఎల్లుండి రేపు ఇప్పుడు పోయి ఆల్రెడీ అగ్రిమెంట్లు అవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ పోయి అది చేస్తాం ఇదైతే చాలా గుడ్ న్యూస్ అన్నమాట మీ అందరికి ఆ ఫామ్ హౌస్ కూడా మనం రివీల్ చేస్తాం మధు పిచ్చిదాను ఈ అమ్మ అన్నా ఆల్రెడీ నన్ను ఏడిపించేసింది నా జీవితంలో ఇంకెందుకు ఏడుస్తుందేమో ఆమె అట్లా చెప్పదు ఆమె చేసుకున్నప్పటి నుంచే ఏడుస్తుంది చేసుకున్నప్పటి నుంచి సినిమాలో దండు అని అన్ని జీవితాలు సేమ్ ఉంటాయి కదా అక్క కొన్ని అర్థం చేసుకుంటది చింటూ వేరే అమ్మాయితోని ఇట్లా నడుము పట్టుకొని ఉన్నా గానీ ఒక మాట అన్నది ఎందుకంటే చెప్పు చెప్పు పడతా కాదు దండమని సీరియల్ ఇట్లా దండమని అడ్వర్టైజ్మెంట్ రాగానే అటాక్ వస్తుంది చూడు సీరియల్ కూడా అట్లా పట్టమని పడుతుంది రైట్ సో గైస్ ఫైనల్ అయితే మనం అయితే అందరు చూస్తారు కదా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే పోతే పోవాలా నేను ఎందుకు తీసుకోపోతాడు కరెక్టే కదా ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది ఆమె పోవాలా వీని తీసుకొని పోతుంది బాబుని పట్టుకోవాలంటే చింటూ ఇగో పాప నీకే చూస్తుంది పాప నీకే చూస్తుంది
ఎట్లా చేస్తారు చెప్పు, ఎట్లా చేస్తారు? ఎవరు ఎత్తుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎత్తుకోమంటుంది ఎట్లా స్టార్టింగ్ నుంచి చెప్పు. పాప చింటూని ఇయ్యాలంటే ఎట్లా చేస్తారు చెప్పు. చెప్పు చెప్పు. అది కట్టబోయి చింటూ ఇడ బయట మాతో ఉంటాడు, ఇటు అటు తిరుగుతుంది, తిరగంగానే చూస్తుంది, చూసి చింటూ చింటూ ఇక్కడ రా అంటే ఏమైందంటే పాప పిలుస్తుంది అంటే చిన్న పిల్ల 2 ఏళ్ళు కూడా లేదా పాప ఇంకా రూపర్ రాగానే చూడు చూడు నీకే చూస్తుంది అని చెప్పి అప్పగిచ్చేస్తాడు. చాలా డేంజర్, అమ్మో డేంజర్ ఉమెన్. డ్రాగన్ కనిపించదు ఆమె, అస్సలు కనిపించదు. ఈమె దొరికిపోతే అప్పుడే కనిపించదు. ఇగో లోపల ముసి ముసి నవ్వులు, ఇగో చూడరు, ఇక ముసి ముసి నవ్వులు. కానీ ఎంతో బాధపడుతుంది. చెప్పే తల్లికి మాత్రమే అర్థమవుతుంది. అవునా నిజమా అర్థమైతే చెప్పక్క. ఇంకా మాటలు వచ్చి పెద్ద ఏమన్నా అన్నారంటే ఏమన్నా అనొచ్చు, మాటలు రా అంటే తల్లికి అర్థమవుతుంది. అర్థమవుతాయి, చెప్తాదేనో మమ్మీ నీలఫర్ది నువ్వు ఒక్కదాని తిను అని. అది పోనీ మరి అత్తగారింటికి పోయేటప్పుడు ఇట్లుండి బిడ్డ అట్లుండి బిడ్డ అని చెప్తారు. ఇప్పుడు ఎవరు ఎట్లున్నారు? నువ్వు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి చెప్తారా. మీ అమ్మ ఫోన్ చేసింది, నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు ఇంటికి రా అని చెప్పి నీకు ఫోన్ చేయి. చింటెందుకు తోడు కాదా, ఆగరా, తోడా వాచ్మేనా? పాపని ఎత్తుకోవాలి కదన్నా, ఈమె ఎట్లయినా ఏముండదు పాప. ఇప్పుడు ఏమైతే తెలుసా స్టోరీ స్టోరీ తెలుసా, అయ్యో చిట్టి తల్లి నాకే వస్తుంది. కొన్ని దెబ్బలు ఉన్నాయన్నమాట, అంటే చూస్తారు కదా, మొగోనికి ఇంటికి తీసుకుపోయి కుక్కని కొట్టినట్టు కొడతారట. హింసావాదులు డైరెక్ట్ కొట్టలేదా ఇట్లా కొడితే ఇట్లా పద్ధతేనా? నిజం చెప్తున్నా, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంత ఆనందం నడుస్తుంది ఆ వీడియోలా. ఇంటికి తీసుకోవడానికి వీడియో కారణం పెట్టుకొని గల్ల మామ ఏంది అను ఇందాక అన్నవా తోక తోక ఏది తోడుకు రాదు తోక అని మాట్లాడి నిజం చెప్పాలంటే ఏనో అది ఫామ్ హౌస్ లోనే కొట్టింది. అందరూ పని మీద బయట కట్టి పోతే అనుకో ఎందుకు ఏమంటారు వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు పోయి బయట పోయి ఇప్పుడు పోయే దారిలోనే 2000 నుంచి 3000 ఖర్చు చేపిస్తారు చిట్టు. ఐస్ క్రీమ్లు ఎప్పుడు చెప్పిస్తా ఇప్పటి నుంచి మస్కాబాన్ తింటాగా ఓంగన్ అయితే నీలాపూర్ సో గైస్ ఫైనల్లీ మధు వాళ్ళు పోతారు. చాలా బాధ అవుతుంది కానీ సంతోషంగా ఉండటం ఉంది. హ్యాపీ ఏడుపు గైస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఏమున్నా మధుతోని నేను చెప్తున్నా కదా, మా వైఫ్ కి ఒక సైడ్ ఏడిపిస్తా అంటే మధుకి 2 ఎత్తు ఏడిపిస్తాను. చాలా ఓపిక, చాలా పేషెన్స్ ఎక్కువ మధుకి అన్నమాట. సో మధు అంత ఓపిక ఓవర్కు ఉండదు నేను అనుకున్నంత వరకు. ఎందుకంటే చింటూని బర్దాలు చేస్తున్నా అంటే ఇంకేం చెప్పు, టార్చర్ పెట్టాను మధు టార్చర్ పెడుతుంది అంటున్నా. మధు మంచిదా, చింటూ మంచిది అంటున్నా. చూసురా ఫైనల్ క్యాబ్ కూడా వచ్చేసింది, వాళ్ళు పోతారు. టాటా బాబాయ్ దిగోర్రి, ఇంకా లేపువా ఆమె దిగి. అరే కట్టప్ప పోనీ రా బాయ్, డోర్ తీ రా బాయ్. పోబుద్ధి అయితే వద్దు మధు, వద్దు యాక్టింగ్ వద్దు. ఇగో ఇంకో 10 నెలలు ఉన్నావు అనుకో, ఈ సీట్ అంతా సైజ్ అవుతాడు. చిట్టములు ఎట్లా చెప్తాడు చిట్టములు. ఇగో పట్టుకో, ఇగో ఆమెను పట్టుకోర్రా, ఆమె కాలు తెప్ప. అరే ఆ కాలు చూసి బ్యాగ్ పట్టుకోమా, బ్యాగ్
ఎట్లా అనిపిస్తుంది చెప్పు మామ నీకు? అనిపించడం ఏంటంటే బాధగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇన్ని డేస్ ఆడుండి అంటే నాకేదో నాకు ఆ లోపల ఒకటి వస్తుంది, లోపల ఫీలింగ్. మాకైతే అస్సలు బాధ లేదు. ఎందు గురించి అంటే బాధ ఈమె పోతుంది, ఈమె వల్ల బాధ. ఎందుకు అంటే చిట్టెములు అనగానే ఇట్లా మంచిగా వలుపుతుంది, మంచిగా పేరు పెట్టి చిట్టెంపుల్ పేరు పెట్టింది కన్నప్ప. తెలుసు కదా, మంచి మంచి పేర్లు అయితే పెట్టాము. అసలు మా పాప పేరు విహా, కానీ చిత్తమ్మ పెట్టింది ఈ చిత్తమ్మ. అన్ని కటపడానే వ్యవస్థ. ఎందు గురించి అంటే తొందరగా లేని పేర్లు ఉన్నాయి అనుకో, తొందరగా వైరల్ అవుతారు అనమాట. ఏంటంటే కట్టప్ప ఒక ఐడెంటిఫై తెప్పిస్తాడు అందరికి. సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఏది మా మన నోటిపోతున్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఇది నాకు అయితే లేదు. మొత్తానికి వస్తున్నాను మళ్ళీ వస్తా నేను పోతుంది తగ్గంగానే. గుర్తుపెట్టుకో, ఈ ఖాళీ తిరిగినా కూడా చింటనే పోయి తుక్కు పడతారు. ఇప్పుడు ఇంటికి పోయినా కదా ఎందుకురా పెళ్లి చేసుకో, నీకు తెలుస్తుంది అన్ని. అర్థమైందా? అన్ని తుత్తులు చెప్తున్నారు. కార్ వచ్చి 5 నిమిషాలు అవుతుంది అలా నిలబడ్డది. మీరు క్యాబ్ వచ్చి మీరేమో కాళ్ళ నొప్పి తక్కువగానే వస్తా అన్న, కాళ్ళ నొప్పి తక్కువగానే వస్తా. ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఎక్కుండి. సో గాయ చూస్తున్నారు కదా, మన వీళ్ళైతే వెళ్ళిపోతుర్రు, మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకు గురించి అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ అయితే కాల్ చేసి అడుగుతారు. అందు గురించి అయితే వెళ్ళిపోతారు. సో క్యాబ్ వచ్చి ఎక్కుండి, జాగ్రత్త, మెల్లె బ్యాగులు పెట్టేసి, బ్యాగులు పెట్టు. పోయినాక మంచిగా తిను, మంచి టాబ్లెట్లు వేసుకో, తొందరగా క్యూర్ అయితే తొందరగా రావచ్చు, మనం టైం పాస్ చేయొచ్చు. మనందరినీ మిస్ అవుతా. అంతేనా? మన సబ్స్క్రైబర్స్ నూట అందరినీ సాయంత్రం ఇప్పుడు ఏ పని లేకపోతే మంచిగా హెల్త్ మంచిగా చూసుకో, పిల్లలు కూడా మంచిగా చూసుకో. చిత్తములు లాస్ట్ ఫైనల్ గా చిత్తములు చూపి ఒకసారి. చిత్తములు బాయ్రా, చిత్తములు ఎట్లా వస్తా చూడండి. ఫైనల్ గా మళ్ళా నేను ఎంత జల్లేదంటే జల్లి మళ్ళీ బ్యాక్ అయిపోతా. సో నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇలా మమ్మీకి ఇలా డాడీకి, మా మమ్మీకి మా డాడీకి ఇలా ఏం సమానం చెప్పాలో నాకు అసలు అర్థమైతే లేదు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ ఒకటే కాన్ఫిడెన్స్. నేనైతే సెట్ అయిపోయినా. నేను ఆల్రెడీ నాకు కొంచెం ఆమె సెట్ అయిపోతే ఒక టెన్షన్. ఆమె కూడా మంచి టాబ్లెట్లు వేసి తొందరగా క్యూర్ అయ్యేటట్లు చూసుకో. టాబ్లెట్లు పని చేయ. ఇంటికి పోయినాక నాకు ఎమోషన్స్ టాబ్లెట్ వేసు ఏం వేసు నాకు తెలియదు. అయినా సరే డేంజర్ క్యాండిడేట్ లో కట్టప్ప. సరే మళ్ళా